నీ జీవితంలో కూడా ఎప్పుడు నేను ఎండిపోయా, నా బ్రతిక అయిపోయింది, ఇక నాకు నిరీక్షణ లేదు, నాకు ఆధారం లేదు, నా సంసారం ఎండిపోయింది, నా జీవితం ఎండిపోయింది, నా భవిష్యత్తు ఎండిపోయింది అని జీవితంలో ఎప్పుడు కృంగిపోకు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఎండిన చెట్టును, మోడుబారిన చెట్టును పచ్చని చెట్టుగా మార్చగలిగిన శక్తివంతుడైన దేవుడు. అయితే కొన్నిసార్లు నీ పరిస్థితి షండునులాగా ఎండిపోయినట్లుగా కనపడొచ్చు. నీవేం చేయాలో తెలుసా? పాత నిబంధనలో ఆ షండులు విశ్రాంతి దినాన్ని ఆచరించేవాళ్ళు. ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రతి క్రైస్తవుడు పునరుద్ధానపు దినాన్ని ఆచరించాలి. తీర్మానం చేసుకో. దేవా, నిన్ను చేరే ఆ రోజు వరకు ఒక్క పునరుద్ధానపు ఆరాధన కూడా నేను పోగొట్టుకోకూడదయ్యా. ఆరోగ్యం సహకరించకపోయినా ఆ బలహీన స్థితిలోనే మీ మందిరానికి వచ్చి ఏదో ఒక మూలను కూర్చొని గోడగా అనుకొని స్తోత్రం అంటా కూర్చుంటా గాని నీ సన్నిధిని నేను విడిచిపెట్టనయ్యా, విడిచిపెట్టను.